మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంను నిర్వహించారు. ట్రావెలర్స్ బంగ్లా స్కూల్ వద్ద నుండి కొత్తపేట వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ శకుంతల, మాజీ కౌన్సిలర్ రంగిశెట్టి నరేంద్ర తదితరులు పాల్గొని మాట్లాడారు. స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని మొత్తం 65 సచివాలయ పరిధిలో ఈ కాన్సెప్ట్ ఈసారి వెక్టర్ బోర్న్ డిసీజెస్ అండ్ వాటర్ బోర్న్ డిసీజెస్, దీంట్లో ముఖ్యంగా నీరు నిల్వ లేకుండా ఉండటం చూసుకోవటము, అదేవిధంగా దోమల నివారణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో భాగంగా మనం యాంటీ లార్వా ఆపరేషన్స్, అదేవిధంగా డే ఫాగింగ్ అంటే కల్వర్ట్ల కింద ఆ విధంగా డే ఫాగింగ్ చేయించటము, అదేవిధంగా ఎక్కువగా నీరు కదిలే అవకాశం లేదు అనుకున్న చోట ఆయిల్ బాల్స్ వేయించటము, అదేవిధంగా పబ్లిక్కి అవేర్నెస్ కోసం పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషను, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్, ఇవన్నీ యాక్టివిటీస్ కూడా మొత్తం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, ఈ దోమలు పెరిగేది అనేది మన ఇంటి లోపలే పెరుగుతుంటాయి, ఈ ఫ్రెష్ వాటర్ దోమలు. సో వర్షం పడ్డప్పుడు ఎక్కడైనా కుండీలలో కావచ్చు, ఏదో వాడి పడేసినా, మనం పైన మర్చిపోయిన ఏదైనా వస్తువుల్లో వాటిల్లో ఎక్కడైనా ఈ దోమ పెరుగుతుందనేది చూసుకోవాలి. ఎప్పటికప్పుడు నీళ్ళు ఎక్కడ నిల్వ లేకుండా పారబోసుకోవాలి. మన ఇంట్లో వాడకానికి ఉంచుకున్న నీళ్ళను కూడా ఏదో ఒక మూత పెట్టేసేసి కప్పటం, కనీసం గుడ్డన్నా వేసి ఉంచటం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల దోమలు పెరగకుండా అవకాశం ఉంటుంది. తద్వారా మనం ప్రమాదకరమైన ఈ చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి వ్యాధుల్ని మనం నివారించుకోవచ్చు. ప్రజలందరినీ కాచి చల్లార్చిన నీళ్ళు తాగమని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సందర్భంగా అందరూ కూడా, స్థానిక పెద్దలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దీన్ని సక్సెస్ చేస్తున్నందుకు గాను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళగిరి 1-2 కొత్తపేటలో మరి గౌరవ కమిషనర్ గారు, అలాగే మెప్మా సిబ్బంది, హై స్కూల్ స్టూడెంట్స్తో కలిపి ఒక అవగాహన ర్యాలీని చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏదైతే వర్షాకాలము విష జ్వరాలు ఏదైతే సంభవిస్తాయో వాటికి అవగాహన కల్పించడంతో ప్రజలతో మమేకం అవుతూ మరి కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ పూట అందరికీ అవగాహన చేస్తూ ఇంటింటికి తిరుగుతున్నాము. అదేవిధంగా ప్రజలకు కూడా చెప్పేది విజ్ఞప్తి ఏంటంటే, ఏవైతే డెంగ్యూలకు కానీ, డెంగ్యూ జ్వరాలకు కానీ, ఈ చికెన్ గున్యాకు కానీ కారణమైన దోమ అనేది మన ఇంట్లోనే పెరుగుద్ది, అది గ్రహించండి. మన ఇంట్లో ఉన్న ప్రతి పాత్ర మీద మూత ఉండాలా. అలాగే పనికిరాని అన్నీ కూడా వాటిలో నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనకే ఉంది. మరి గవర్నమెంట్ మనకి సహకరిస్తుంది కాబట్టి మనం కూడా గవర్నమెంట్కి సహకరించాలా. కాలంలో చెత్త వేయకుండా ఉండాలా. ప్రతిరోజు మున్సిపాలిటీ సిబ్బంది వస్తున్నారు కాబట్టి మన ఇంట్లో అన్నీ కూడా వాళ్ళకి తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి సిబ్బందికి అందజేయవలసిందిగా ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తాను.